హాయ్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు నేనేం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే, మీ పర్సన్స్తో మీ రిలేషన్ అనేది ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దామండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో తర్వాత ఇస్తాను, ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ప్రస్తుతం వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ప్రస్తుతం రిలేషన్షిప్ అనేది ఎలా ఉంది, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ప్రస్తుతం రిలేషన్షిప్ అనేది ఎలా ఉంది. ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ప్రస్తుతం ఎలా ఉంది. ఓకే, ఇక్కడ చూస్తే ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చండి. అది మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ మనసులో ఉండే మీ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఏదైనా కానీ అండి. మీరు ఏ వ్యక్తి గురించి అయితే చూస్తున్నారో ఆ వ్యక్తి గురించి తీసుకోండి. మీరు మీ లైఫ్లో అన్నీ మంచిగా ఉన్న, ఫైనాన్షియల్గా కానీ అన్నిట్లో మీకు మంచిగా ఉందండి. ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి అంటే ఇప్పుడు మీ పర్సన్స్ మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళతో మీ రిలేషన్ అనేది మీరు బాగా ఆలోచిస్తున్నారండి. మీకు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకుండా దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చాలా అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి ఈ వ్యక్తిని. వీళ్ళే మీ జీవిత భాగస్వామి. వీళ్ళని మీరు ఒక ఫ్యామిలీగా అయితే ఊహించుకున్నారండి. అది మ్యారేజ్ చేసుకుందాము అని కలలకు అన్నారు. వాళ్ళతో ఒక ఫ్యామిలీనే ఊహించుకున్నారండి మీరు. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మీ డ్రీమ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఆ వ్యక్తి గురించి మీరు వెయిట్ చేస్తున్నారు. ఆ వ్యక్తి నుండి కమ్యూనికేషన్ రావాలి అని మీరు కోరుకుంటున్నారండి. ఆ వ్యక్తి నుండి కమ్యూనికేషన్ రావాలి అని ఆ వ్యక్తి గురించి వెయిట్ చేస్తూ పేషెన్స్తో అయితే ఎంత సమస్యలు ఉన్నా ఇదేదైతే కర్మ అనేది ఉందో మీరు చాలా బాధపడుతున్నారు కదా. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది కనబడుతుంది నాకు. ఇక్కడ ఏదైతే ఇప్పుడు మీరు కలవకుండా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో ఈ కర్మ అనేది అసలు ఎప్పుడు మా లైఫ్ నుంచి వెళ్తుంది, ఈ కర్మ స్టేజ్ ఎందుకు ఇలా అవుతుంది, అసలు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, నా లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అయితే మీరు ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి. ఈ కర్మ అనేది మీరైతే కర్మ స్టేజే అనుభవిస్తున్నారండి. ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి, కమ్యూనికేషన్ చెయ్యాలి, మీకు ఒక ఆన్సర్ ఇవ్వాలి అనేది అయితే మీరు ఎదురు చూస్తున్నారు. ఈ రిలేషన్లో ఈ వ్యక్తి మీకు ఒక ఫ్యామిలీ మెంబర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఒక ఫ్యామిలీలా ఊహించుకొని ఉండొచ్చండి. ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేశారు, మోసం చేశారు, చాలా బాధ పెట్టారు అనేది అయితే మీరు ఇప్పుడు చాలా అనుకుంటున్నారు. నాకే ఎందుకు ఇలా జరగాలి, నేనేం చేశానని, నేను జెన్యున్గానే ఈక్వల్గానే నేను లవ్ చేశాను కదా. నాకు ఒక సిచ్యువేషన్ ఇప్పుడు ఏదైతే మీకు నో కాంటాక్ట్ జరిగిందో దానికి వాళ్ళు ఇప్పుడు చేసిన నో కాంటాక్ట్, ఇప్పుడు ఏదైతే బ్రేకప్ అనో అన్బ్లాక్ చేసో ఏదైతే మీకు చేశారో అది మీకు ఆ సిచ్యువేషన్ ఎందుకు అలా చేశారో అనేది కూడా మీకు తెలియదండి. మీరు రెండు సంఘర్షణల మధ్య నలిగిపోతున్నారు అని కూడా చెప్పొచ్చు. అది ఈ వ్యక్తి ఎందుకు పరిచయం అయ్యాడు, లేకపోతే ఈ వ్యక్తి ఎందుకు పరిచయం అయ్యారు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసలు వీళ్ళు ఎందుకు సడన్గా ఇలాగా బ్రేక్ చేశారు అనే దాని మధ్య మీకు అసలు ఏం అర్థం కావడం లేదండి. మీరు ఇలాంటి స్టేజ్లో కూడా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేసి అనుకున్నారండి. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రాగానే అసలు మీ లైఫ్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ వ్యక్తి రాగానే అనేది అయితే మీకు నమ్మకం వచ్చిందండి. అది ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళు రాగానే మీ లైఫ్ అనేది ఒక టర్న్ తిరిగి ఉండొచ్చు ఈ వ్యక్తి అంటే. అందుకే మీరు అంతా ఇంపార్టెంట్ ఇచ్చి ఈ వ్యక్తికి
అంత అంత ఇంపార్టెంట్ ఇచ్చి అంత లొంగిపోయారు అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే సడన్గా సిచ్యువేషన్స్ అనేవి దొర్లే అని చెప్పొచ్చు. ఏంటంటే ఇక్కడ ఈ వ్యక్తి చీటింగ్ చేశారు. ఇక్కడ నాకు చీటింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. మీరు చాలా మోసపోయారని మీరు చాలా బాధపడుతున్నారు. చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. ఈ బాధను అసలు ఎవరు ఊహించలేరు. అలాంటి బాధపడుతున్నారు మీరు. అసలు ఏడ్చుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతూ అసలు మీకు ఏ మనసు ప్రశాంతత అనేది లేదండి. చాలా మూడ్ ఆఫ్ అంటే చాలా మూడ్ ఆఫ్లో ఉన్నారు. ఈ వ్యక్తి అంటే సడన్ ఇంతగా ప్రేమించి ఇంతగా ఫ్యామిలీలా ఊహించుకొని డ్రీమ్ ఇప్పటికి కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా సరే ఒక ఫ్యామిలీలా ఉంటే బాగున్నాయి, అర్రే ఇలాంటి ఫ్యామిలీగా ఊహించుకున్నానే ఈ వ్యక్తిని, ఇలా మోసమైందని అంతగా ఆలోచించే వాళ్ళ అదే ఇంతగా ప్రేమించి ఇంతగా ఫ్యామిలీగా అని అనుకునే వాళ్ళకి ఇంత మోసం జరిగితే మరి ఎలా బాధపడతారండి మీరు? చాలా బాధపడతారు. చాలా అంటే చాలా అసలు ఈ రోజు ఏడ్చుకునే ఉంటున్నారండి. అది మళ్ళీ మీరు ఎవరైనా చూస్తారేమో అన్నట్టు హైడ్ చేసుకొని మరీ ఏడుస్తున్నారండి. అది మీరు దుప్పటి కప్పుకోనైనా లేకపోతే మీ పేరెంట్స్ దగ్గర నవ్వుకొని నటించుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయేసరికి లోపలే బాధపడుతూ మీ మనసులో ఉండే బాధ ఎవరికి షేర్ చేసుకోవాలా, షేర్ చేసుకోకూడదా అది కూడా అర్థం అవడం లేదండి. మళ్ళీ షేర్ చేసుకుంటే వాళ్ళు ఏమైనా చెడుగా నన్ను బ్లేమ్ చేస్తారేమో, నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు అనేదైతే మీ మనసులో చాలా సంఘర్షణలండి. మీ మనసులో అసలు ఈ వ్యక్తి చీట్ చేసింది ఒకటైతే దీని నుంచి బయటికి అయితే మీరు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఫ్యామిలీని ఊహించుకున్నారు కదా, ఒక పిల్లలు, ఒక ఫ్యామిలీ, ఒక అందమైన జీవితాన్నే ఊహించుకున్నారు. సడన్గా ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందా అనేది మీకు అర్థం అవడం లేదు. చాలా అంటే చాలా మదన పడుతున్నారు. చాలా బ్రేకప్ అయిందండి మీ హార్ట్ అయితే. ఈ వ్యక్తి చీట్ చేశారు, ఖచ్చితంగా చీట్ చేశారు. మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్దాం అనుకున్న డ్రీమ్స్లో కానీ ఇప్పుడు కళ్ళు మూయగానే గుర్తు రావడం, నిద్ర రాకపోవడం, పోనీలే అని ఒక గంట నిద్ర పట్టినా సడన్గా మెలకు వచ్చేసరికి ఆ వ్యక్తి గుర్తు రావడం, మళ్ళీ ఆ వ్యక్తి గుర్తు వస్తే మళ్ళీ మీరు ఎలా ఫీల్ అవుతారు? మళ్ళీ ఏడుపు. అది ఒక అర్ధరాత్రి అవని ఏమైనా అవని మీ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఇలానే ఉందండి. ఈ రిలేషన్లో మీరు వాళ్ళ నుండి కమ్యూనికేషన్ అయితే కోరుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇంత బాధలో కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ నుండి కమ్యూనికేషన్ అయితే కోరుకుంటున్నారండి. మీరు చాలా అన్కండిషనల్ లవ్ ఆ వ్యక్తికి కూడా ఉంది అని మీకు తెలుసు. ఈ సిచ్యువేషన్ మిమ్మల్ని బాధ పెడుతుంది. ఎంత మోసం చేసినా సరే ఏవో సిచ్యువేషన్ల వలన కూడా కొన్ని ఇలా జరుగుండొచ్చు అని కూడా ఆలోచిస్తున్నారు. కానీ చాలా మోసపోయారండి మీరు. చాలా చీటింగ్ అయితే చేయబడ్డారు. ఆ మోసాన్ని మీరు తలుచుకుంటూ మీలో మీరే చాలా బాధ అయితే పడుతున్నారండి. ఎంత మోసపోయినా ఎంత బాధపడినా ఆ వ్యక్తి నుంచి కమిట్మెంట్ అయితే మీరు కోరుకుంటున్నారు. అది ప్రపోజల్ అవ్వచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ అవ్వచ్చు, ఏదైనా కానీ కమ్యూనికేషన్ గురించి అయితే మీరు వెయిట్ చేస్తున్నారండి ప్రస్తుతానికి. మరి ఇది ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూద్దామండి. ఇప్పుడు మీకు ఎలా ఉందో చెప్పానండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది? డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ ఎనర్జీస్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఫ్యూచర్లో వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఫ్యూచర్లో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది నాకు చెప్పండి. ఫ్యూచర్లో కూడా నాకు ఏం కనిపిస్తుందంటే అండి, మీరు చాలా మోసపోయారు కదా. ఇక్కడ ఫ్యూచర్లో కూడా మీకు జరిగిన డ్యామేజ్ని మీరు గుర్తు చేసుకుంటారండి. ఒకవేళ ఆ వ్యక్తి వచ్చినా మీకు నమ్మాలా నమ్మకూడదా
అనే సందిగ్ధంలో అయితే మీరు పడతారండి. మీ లైఫ్ మీరు చూసుకోవాలా, లేకపోతే ఆ వ్యక్తి వచ్చారని మళ్ళీ నమ్మి వెళ్ళాలా అనేది అయితే మీకు అర్థం కాదు. ఈ వ్యక్తి వస్తారా లేదో కూడా మళ్ళీ చూస్తాను. ఇక్కడైతే మీరు ఫ్యూచర్లో కూడా కొందరు ఏంటంటే, నాకు మరి ఏ ఎనర్జీస్ వస్తే నేను అదే చెప్తానండి. కొందరు ఈ వ్యక్తి వచ్చినా స్వీకరించడానికి రెడీగా లేరండి. అంతగా మోసపోయారు కదా. ఒక ఫ్యామిలీగా అనుకునేటప్పుడు అంత చీటింగ్ చేస్తే మీ మీ బాధ అనేది ఎవరికైనా అంతే కదా. ఎవరైనా మళ్ళీ ఆ వ్యక్తి వస్తే వెంటనే ఎలా ఒప్పేసుకోలేరు కదా. ఇప్పుడు అంటే ముందర మళ్ళీ ఈ వ్యక్తి వచ్చిన మళ్ళీ ఫస్ట్లానే ఈ రిలేషన్ చేస్తారేమో, మళ్ళీ నన్ను ఏదైనా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కోసమే నా దగ్గరికి వచ్చి మళ్ళీ మోసం చేస్తారేమో అనేది అయితే మీరు ఆలోచించుకుంటారండి. కానీ ఈ వ్యక్తి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. మీరు ఒక హోప్తో అయితే ముందుకెళ్ళండి. మీకు ఎంత డ్యామేజ్ జరిగినా కానీ ఒక రిస్క్ తీసుకొని మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంది ఈ వ్యక్తి. కాకపోతే మీరు ఈ వ్యక్తి గురించి ఆలోచించుకుంటూ ఇంకా ఆలోచిస్తూనే ఉంటారండి. మీరు అసలు ఈ పెయిన్ని మర్చిపోలేరు. ఇందాక చూసారా, ఇందాక వచ్చిన సిమిలర్ కార్డ్సే వచ్చాయి సఫిల్ చేసిన. మళ్ళీ మీకు బాధ ఉంది, ఫ్యూచర్లో కూడా ఇంకా బాధ ఉంది మీకు. మీ లైఫ్ మీరు స్టార్ట్ చేద్దామన్నా మీ గోల్ని మీరు ఫోకస్ చేయలేకపోతున్నారనమాట. ఎందుకంటే అంత డ్యామేజ్ జరిగింది మరి. కానీ మీకు ఒకటే చెప్తానండి, గతాన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఉండకండి. ఒక హోప్ మీద అయితే వెళ్ళండి. ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని మీరు కోరుకుంటున్నారా? అయితే కోరుకుంటుంటే ఒక హోప్తో అయితే ముందుకెళ్ళండి. నాకు ఈ వ్యక్తి కావాలి అని అంటే మీకు జరిగిన డ్యామేజ్ని గుర్తు చేసుకుంటూ ఉన్నా సరే ఒక హోప్తో అయితే వెళ్ళండి. లేదు, ఈ వ్యక్తి వస్తారు, ఈ వ్యక్తి నాకు కావాలి, ఈ వ్యక్తిని కావాలి అని నేను ఏమైనా చేయగలను, మా పేరెంట్స్తో అయినా పోరాడగలను, లేకపోతే మీలో మీరైనా ఆ వ్యక్తితో మాట్లాడి నేను ఎలా అయినా తెచ్చుకోగలను అని కమ్యూనికేషన్ చేసి అడగండి. ఈ వ్యక్తి కావాలంటే ఒక హోప్తో అయితే ముందుకు వెళ్ళండి. మీకు ఈ ఫ్యూచర్లో కూడా ఏంటంటే మీరు చాలా బాధపడేదే చూపిస్తుందండి నాకు. మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి ఫస్ట్. ఖచ్చితంగా ఈ వ్యక్తితో మీకు ముందలకి రిలేషన్ కూడా నేను నిజంగా చెప్తున్నానండి. నేను మీకు ఈ వీడియో అంటే ఫ్యూచర్లో కూడా ఇంకా బాధపడ్డమేనా అని అంటే నేను ఉన్నది లేనిదైతే చెప్పను. నాకు ఇక్కడ వచ్చింది చెప్తాను. మీరు బాధపడేదే కనిపిస్తుందండి ఇంకా ఫ్యూచర్లో కూడా. కానీ ఒక హోప్తో అయితే ముందుకెళ్ళండి. ఒక స్టెప్ తీసుకొని అయితే మీ దగ్గరికి కమ్యూనికేషన్ చేసుకోవడానికి అయితే వస్తారు వాళ్ళు. అది కూడా చూద్దాము. లైఫ్లో అయితే మీరు ఫస్ట్ ఫోకస్ చేయాలి. మీ లైఫ్లో మీరు ఫస్ట్ లీడ్ చేయాలి. ఫ్యూచర్లో మీ రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఫ్యూచర్లో ఫస్ట్ మీరు మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయాలి. మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేస్తేనే ఆ వ్యక్తి ఆటోమేటిక్గా మీరు వేరే దానికి వెళ్తేనే ఆ వ్యక్తికి కూడా మనం ఎప్పుడైతే కొన్నిసార్లు ఆ ఆలోచన అనే దాన్ని మనం కొంచెం మానుతామో వాళ్ళకి అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. కొంచెం ఆలోచన మీరు కూడా మరీ తగ్గించండి. చాలా బాధపడే రోజులు కూడా ఇంకొన్నాయండి ఫ్యూచర్లో కూడా. మళ్ళీ ఇలాంటి వీడియో చేసినంత వరకు నేనైతే ఎనర్జీస్ ఉంటాయి అని అనుకుంటున్నాను. మీకు ఎలా రిజనేట్ అయితే మీరు అలా తీసుకోండి. ఈ వ్యక్తి వలన అయితే ఫ్యూచర్లో కూడా మీ రిలేషన్లో మీరు ఇప్పుడు ఎలా బాధపడుతున్నారో మీ ఫ్యూచర్లో కూడా కొంచెం అలానే బాధ ఉందండి. మీకేం అర్థం కాదు. ఒకవేళ ఈ వ్యక్తి వచ్చినా నమ్మాలా నమ్మకూడదా అనేదే క్వశ్చన్ మార్క్ అనమాట. మీరు ఆ గతాన్నే ఆలోచిస్తూ అదే నాకు డ్యామేజ్ జరిగింది అదే ఆలోచిస్తూ మోసపోయానని ఆ డార్క్ దాంట్లోనే మీరు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ చీకటిలోనే ఉండిపోయినట్టు కనిపిస్తుంది నాకు ఫ్యూచర్లో కూడా. ప్లీజ్ నా వీడియో ఎవరైతే నమ్మి క్లైమ్ చేసుకుంటున్నారో మీ మంచిగా చెప్తున్నానండి. మీ లైఫ్ని అయితే మీరు స్టార్ట్ చేయండి. అది మీకు ఏది వచ్చో మీ క్రియేటివిటీ కొన్ని ఉంటాయి కదా, వాటి మీద ఫోకస్ చేయండి. నాకు పలానాది వచ్చు, నేను ఇందులో నిలదొక్కుంటానని పలానా ఇవన్నీ వచ్చుంటే వాటి మీద దృష్టి పెట్టండి. మీ లైఫ్ మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియో ఒకటి అయితే చేద్దాము తెలుసు.